8వ డివిజన్కు చెందిన వైసీపీ నాయకులు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు సమక్షంలో 260 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరటానికి నిశ్చయించుకుని భారీ ర్యాలీతో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకుని శాసనసభ్యురాలు చేతుల మీదుగా 260 కుటుంబాలు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడు పరిపాలనను తెలుసుకుని వైసీపీ చేస్తున్న అరాచకాలను ఎండకట్టడానికి తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుందని ఆమె అన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.
కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు. ఈరోజు మన ఆల్రెడీ ఉన్న పార్టీ మెంబర్స్కి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ఇప్పుడు కొత్తగా వచ్చిన కుటుంబ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఈరోజు 28వ డివిజన్ నుంచి మీరందరూ తెలుగుదేశం పార్టీ, అలాగే మన ఎన్డీఏ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు అందరు కలిసి చేసిన పనులు చూసి మీరు ఆ మంచి పనులని సపోర్ట్ చేయాలని మీరందరూ కూడా ముందుకొచ్చారు. అయితే ఈరోజు మనం చూస్తుంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంని తీసుకున్న రోజు ఒక అదృష్టమైన, ప్రజలకి అదృష్టమైన రోజు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని రక్షించటానికి కేవలం వారే చేయగలరనేది ముఖ్యంగా మనం అందరం గుర్తించాలి. అయితే వారు రాష్ట్రం తీసుకున్నప్పుడు ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అయినా కానీ సూపర్ 6 హామీలు ఏ విధంగా అయితే ప్రామిస్ చేశారో అదే విధంగా నెరవేరుస్తూ వచ్చారు. ఒక పెన్షన్ అనేది అందరికీ కూడా అందిస్తున్నారు. దాంట్లో గడప గడపకి మనం పెన్షన్ అందించగలుగుతున్నామంటే అది నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారి కృషి అనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దాంట్లో ఎన్నడీ లేని విధంగా మన రాష్ట్రంలో, భారతదేశంలో కంటే మనం హైయెస్ట్ పెన్షన్ అనేది మనం అందిస్తున్నాం. గడపకి 4,000 రూపాయలు అందిస్తున్నాం. వికలాంగులకి 6,000 రూపాయలు అందిస్తున్నాం. కిడ్నీ వ్యాధులు, అటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు అందిస్తున్నాం. తీవ్రమైన వ్యాధులు, మసిల్ డిస్ట్రోఫీ లేకపోతే వేరే తీవ్రమైన వ్యాధులు ఉన్న వారికి 15,000 రూపాయలు అనేది మనం గడపకి వెళ్ళి అందిస్తున్నాం. అంటే నిజంగా అది చాలా మనసున్న నాయకుడు చేసిన పని అనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అయితే మనం చూస్తుంటే పెన్షన్ ఒకటే కాకుండా మనం అన్ని సూపర్ 6 హామీలు, గ్యాస్ సిలిండర్లు అవ్వనియండి, తల్లికి వందనం అవ్వనియండి, దాంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మనం తల్లికి వందనం అనేది అందిస్తున్నాం. ప్రత్యేకంగా ఎడ్యుకేషన్లో మనం చూస్తుంటే లోకేష్ గారు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి ప్రతి ఒక్క బాధ్యతని మన భవిష్యత్ అయినటువంటి పిల్లలు అద్భుతంగా తీర్చిదిద్దే అవకాశం మనం పిల్లలకి కల్పిస్తున్నాం. టెక్స్ట్ బుక్స్ అవనియండి, మిడ్ డే మీల్ అవనియండి, ఇంటర్మీడియట్కి కూడా మనం టెక్స్ట్ బుక్స్ అందించి, రికార్డ్ బుక్స్ అందించి, అలాగే అక్కడ కూడా మన డొక్క సీతమ్మ పథకం ద్వారా మనం వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం అనేది ముఖ్యంగా మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అయితే ప్రత్యేకంగా మనం ఆకలితో ఉన్న వాళ్ళు చదవలేరనే ఉద్దేశంతో ఆకలి తీరుస్తూ చదివించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అనేది గర్వంగా నేను మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే అన్నా క్యాంటీన్లు, మనం అన్నా క్యాంటీన్లు నారా చంద్రబాబు నాయుడు గారు 3వసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు అనేది పెట్టడం జరిగింది. అయితే ఈ అన్నా క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మూసేశారు. కానీ మళ్ళీ మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే నందమూరి తారక రామారావు గారు ఆశయాలు నెరవేరుస్తూ ప్రతి ఒక్క అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా 2 ఫేజుల్లో కూడా మనం అన్నా క్యాంటీన్లు తెచ్చుకున్నాం. విజయనగరంలో ప్రత్యేకంగా చూస్తుంటే 3 అన్నా క్యాంటీన్లు మనం ఓపెన్ చేసాం అనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. చూస్తుంటే మనం ఒక్కొక్క అన్నా క్యాంటీన్కి 250 మంది సుమారు ఒక్కొక్క పూటకి భోజనం చేస్తున్నారు. మనం అన్ని విధాలుగా చూస్తుంటే సుమారు 2,000 మంది, 1800 నుంచి 2,000 మంది ఫ్రీగా 3 క్యాంటీన్లు కలిపితే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అనేది కడుపు నిండా క్వాలిటీ అయిన నాణ్యమైన భోజనం అనేది మనం అందించగలుగుతున్నాం అనేది నేను ఈరోజు చాలా గర్వంగా అనేది ఫీల్ అవుతా ఉన్నాను.
అలాగే మనం ఎన్ఆర్జీఎస్ ద్వారా మండలంలో రోడ్స్ చేస్తున్నాం. అలాగే మున్సిపాలిటీ ద్వారా మనం రోడ్స్, డ్రైన్స్ అవనివ్వండి, కాలువలు అవనివ్వండి, ఇవన్నీ కూడా మనం టౌన్లో కూడా మనం చేస్తూ వస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తుంటే ఎంతో డెవలప్మెంట్ అనేది మనం చేయగలుగుతున్నాం. మొన్న మనం సిఐఐ సమ్మిట్ ద్వారా మనం ఎన్నో ఒప్పందాలు చేసి అన్ని విధాలుగా కంపెనీలు కూడా మనం వేరే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్కి మనం తెచ్చుకొని ఒక ఉద్యోగ అవకాశ కల్పన అనేది మనం చేస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మ్యాగ్నెట్ లాగా వేరే ప్రాంతాల నుంచి కంపెనీలని తెస్తున్నారు. లోకేష్ గారు కృషి వలన ఇటువంటి కంపెనీలన్నీ కూడా మన దగ్గరికి వస్తున్నాయి అనేది ముఖ్యంగా మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పిల్లలు చాలా మటుకు చదువుకుంటున్నారు. వాళ్ళ చదువుకి ఒక ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఈ విధంగా కంపెనీలు రావాలి. మళ్ళీ మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఒక 5 సంవత్సరాలే కాకుండా 15 సంవత్సరాలు కంటిన్యూగా ఒక కంటిన్యూటీ ఉంటే అభివృద్ధి, సంక్షేమం సమానంగా ముందుకు తీసుకువెళ్ళి ఒక అగ్ర రాష్ట్రంగా మనం ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దగలుగుతామనేది ముఖ్యంగా మీ అందరికీ మరొకసారి నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే మన ఎన్డీఏ ప్రభుత్వంని ఈ విధంగానే మీరందరూ సపోర్ట్ చేస్తూ ఒక అగ్ర రాష్ట్రంగా మన రాష్ట్రంని మీరు తీసుకురావాలని కోరుకుంటూ, అందరు కూడా ఈరోజు మీరు జాయిన్ అయినందుకు చాలా సంతోషం పడుతూ, మళ్ళీ జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు గారు, జై జై లోకేష్ గారు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.